ఇంటి పక్కన బాంబులు పేలినట్లు ఒకటే శబ్దాలు. ఏం జరుగుతుందోనని భీతిల్లిన జనం. బయటకొచ్చి చూస్తే ఓ కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్లోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. రామ్సన్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. అందులో కెమికల్ డబ్బాలుండడంతో పేలుడు సంభవించింది. మంటలు ఆర్పేందుకు 4 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోని రామ్సన్ కంపెనీలో ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించింది. పెయింట్ గోదాంకి సంబంధించి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. ఇంకా మంటలు అంటుకునే ఉన్నాయి. దీనికి సంబంధించి 4 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 3 గంటలకు పైగా లోపల స్టాక్ ఎక్కువగా ఉండడంతో ఒకసారిగా మంటలు పెద్ద స్థాయిలో వ్యాపించడంతో దీని పక్కనే కొన్ని కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురై పరుగులు తీసిన పరిస్థితి ఏమంది. దీనికి సంబంధించి వాచ్మెన్ వెంటనే గమనించి పోలీసులకి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో స్పాట్కి చేరుకొని మొత్తం 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఎలా జరిగింది అనేది దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇందులో కెమికల్కి సంబంధించిన పూర్తి స్టాక్ ఉండడంతోనే పూర్తిగా దీనికి సంబంధించి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 3 గంటల నుంచి దీంట్లో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా పెయింట్కి సంబంధించిన కెమికల్కి సంబంధించి పదార్థాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పూర్తిగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది అయితే మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ సరిపోకుంటే ట్యాంకర్ల ద్వారా ఫైర్ ఇంజన్లోకి వాటర్ని తీసుకువచ్చి పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. మొత్తం కెమికల్కి సంబంధించి పెయింట్కి సంబంధించిన మెటీరియల్ చాలా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గోడాంలో ఆస్తి నష్టం జరిగింది తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈరోజు హాలిడే కావడంతో కార్మికులు కూడా ఎవరు కూడా లేరని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మనం చూస్తున్నాం ఫైర్ సిబ్బంది ఫోమ్ అప్లై చేసి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న స్టాక్ అంతా కూడా పక్కకి తరలించడం జరిగింది. లోపల ఉన్నది మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. దాదాపు పెద్ద ఎత్తున మంటలు అదేవిధంగా స్మోక్ ఎక్కువగా రావడంతో స్థానికులంతా కూడా ఒక ఇంత భయాందోళనకి గురి కావడం జరిగింది. వెంటనే సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండడంతో దాదాపు 3 గంటలకు పైగా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు ఇంకా కొద్దిసేపట్లో పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. కెమికల్కి సంబంధించిన పదార్థాలు అదేవిధంగా డ్రమ్స్ పెద్ద ఎత్తున గోడౌన్లో ఉండడంతో అగ్ని ప్రమాదం ఎక్కువగా సంభవించినట్టు తెలుస్తుంది. దీనికి ఎలాంటి ఫైర్ అనుమతులు కూడా లేవని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీ లేదని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు గుర్తించారు. పూర్తిగా మంటలు అదుపులో చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, నాచారం. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా కంపెనీ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ గోడౌన్లో మనకు టోలిన్కి సంబంధించినటువంటి కొన్ని కెమికల్ డ్రమ్స్, ప్లాస్టిక్ స్పేర్ డ్రమ్స్, కొన్ని అట్టా డబ్బాలు ఇవన్నీ కూడా స్టోర్ చేయడం జరిగింది. ఇందులో మనకు సరౌండింగ్లో ఫైర్ సేఫ్టీ కూడా ఏమీ లేదు. మనము ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది కంప్లీట్. సిబ్బంది 1.5 అవర్లోనే ఫోమ్ను ఉపయోగించి మరియు వాటర్ను ఉపయోగించి కంప్లీట్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. యాక్టివిటీ ఏం జరగట్లేదు. ఏదన్నా మనకు కెమికల్ ఇండస్ట్రీ లాంటిదంటేనో స్పాంటేనియస్ కంబషన్ లేకుంటే ఏదనేది మనం చెప్పొచ్చు. యాక్టివిటీ ఏం లేదు. ఇందులో మనుషులు కూడా ఎవరు లేరు. కాబట్టి ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఓనర్స్ కూడా మాకు మీట్ కాలేదు. అయిన తర్వాత ప్రాపర్టీ ఎంత లాస్ అయింది అనేది మేము చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు పెట్టారు, ఈ కెమికల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎక్కడికి సప్లై చేస్తున్నారు, సేఫ్టీ ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అయితే ఇందులో ఒక ఇష్యూ ఏంటంటే 15 మీటర్ల లోపట్లో ఉండేటువంటి బిల్డింగ్స్ అన్నిటికి కూడా అది జిహెచ్ఎంసీ ఫైర్ ప్రివెన్షన్ వింగ్ నామ్స్ కిందకి వస్తాయి.
కాబట్టి మేము దాన్ని మనము కింది స్థాయి ఉన్న 15 మీటర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇన్స్పెక్షన్ చేయలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్లో ఎక్కడికి మేము తగ్గాము. కంప్లీట్గా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ కేఏ కెమికల్స్లో ఫైర్ సేఫ్టీ లేదో ఏం సంగతో అనేది కూడా చూసి మేము ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇకనైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ మేము వచ్చి చూస్తే అంటే ఎక్కడ కూడా సేఫ్టీ తీసుకోవడం లేదు ఎవ్వరు కూడా. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫైర్ వాళ్ళు అదేంటి సేఫ్టీ చూసుకోవాలి. వాళ్ళు ఎవ్వరు ఈ ఒక్క ఇండస్ట్రీ కాదు, ఇప్పటికీ 2-3 ఇండస్ట్రీలు కాలిపోయినాయి. ఎక్కడ కూడా ఇవాళ వస్తారు, చూస్తారు, ఆ నీళ్లు కొడతారు, వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మెయిన్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫైర్ వాళ్ళే ఎవ్రీ 6 monthsకో 1 yearకో చెక్ చేస్తే వాళ్ళ ఫైర్ సేఫ్టీ ఈక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, అవి గ్యాస్ ఏదైతే వాటర్ పంపింగ్ కానీ ఈ ఇండస్ట్రీలో ఉంటే సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఎక్కువ దేరనే కాదు, ఈవెన్ మాకున్న 5 ఇండస్ట్రీస్ ఏరియాలు ఉన్నాయి. ఉప్పల్ కానీ, నాచారం కానీ, మల్లాపూర్ కానీ, చెర్లపల్లి కానీ, కుషాయిగూడ కానీ, ప్రతి చోట కూడా దయచేసి ఇండస్ట్రీలు అంటే ఫైర్ వాళ్ళు సేఫ్టీ తీసుకోవాలి. అట్లే పొల్యూషన్ సంబంధించింది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అయితే ఎక్కడ ఎవరు ఉండలేరండి. ఇండస్ట్రీ కెమికల్స్ అంతా వదిలేస్తారు. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఉన్నది, చాలా కష్టం ఉంది మా అందరికి కూడా. కాబట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేసి రెసిడెన్షియల్ ఏరియా పొల్యూషన్